నీ చేతిలో ఉండే పనిని వదిలేసి రిజల్ట్ గురించి ఆలోచించుకుంటుంటే ఎప్పుడు అది వచ్చేది? అసలు రిజల్ట్ రాను కూడా రాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మంచిగా పని చేసిన, అంతా కష్టపడినా, మన ప్రాణం పెట్టి పని చేసినా ఒక్కొక్కసారి రిజల్ట్ రాదు. అంత కష్టపడితేనే రాదు. నువ్వు ఊరినే మైండ్ లో అనుకుంటాడు నాకు వస్తాయి 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 అని. ఏంది వచ్చేది? జరుగుతుందో జరగదో, అనుకున్నది అవుతుందో కాదు. ఏందబ్బా ఇదంతా? మన ఫోకస్ అంతా వర్క్ 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 అంతే. రిజల్ట్ అసలు పట్టించుకోవద్దు. రిజల్ట్ ఎవరన్నా చెప్పినా నాకు తెలియదు అని చెప్పండి. రిజల్ట్ వస్తుందో రాదో అనేది మనం పట్టించుకోడు. మన చేతిలో ఉండే పనిని మనం కరెక్ట్ గా చేస్తానమా లేదా, నా దగ్గర ఇంత టైం ఉంది, టైం నంతా కరెక్ట్ యూజ్ చేస్తానన్నా, లేదంటే రీల్స్ స్క్రోల్ చేసుకుంటానన్నా, మూవీస్ చూస్తానన్నా, టైం నంతా వేస్ట్ చేస్తానన్నా, ఊరినే చదివినట్టు నటిస్తానన్నా, ఇవన్నీ మనం ఫోకస్ చేసుకోవాలా. ఊరికే మైండ్ లో ప్రతి క్షణం దానికి అనుకుంటే సరిపోదు. అంటే థింకింగ్ లో ఏం లేదు, చేసే పనిలో ఉంది. పని చేస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తాయి. గూగుల్ నోటిఫికేషన్, ఎంజేపీ నోటిఫికేషన్